అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చాలా పెద్దవాళ్ళంతా కనిపిస్తున్నారు. కానీ ఇంత అద్భుతమైనటువంటి అందరూ ఒకలాంటి రసాత్మకమైనటువంటి ఆనందంలో మునిగి ఉన్నప్పుడు నాకు కొంచెం భయంగా ఉంది. నేనేం మాట్లాడి నేను కూడా అందరూ మునిగి ఉన్నాను కాబట్టి చాలా వెళ్ళిపోయారు ఆవిడ. చాలా బాగుందండి. చాలా చాలా ఎప్పుడు పర్వాలేదు ఓకే పర్వాలేదు. సో ఇప్పుడు అంటే ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతమైనటువంటి స్త్రీమూర్తుల గురించి ఎంపిక చేసి మాట్లాడాలి అని అన్నప్పుడు ఓల్గా మాట్లాడిన బెంగళూరు నాగరత్న గారు కానీ, నైనాదేవి గారు కానీ, వారు మాట్లాడిన అన్నాబత్తుల వారి గురించి కానీ, ఇవన్నీ కూడా చరిత్రలో ఇప్పటివరకు మనకు ఎందుకు తెలియకుండా ఉంది అనేదానికి ఓ పెద్ద కుట్ర ఉంది. కొన్ని పేర్లు మనకు తెలియదు, కొన్ని పేర్లు చాలా సంవత్సరాల వరకు ఈ పేర్లు తెలియదు. ఈ పేర్లు ఎప్పుడు బయటకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనే దానికి మనం కొంచెం ముందుకు వెళ్తే కొండపల్లి కోటేశ్వరం గారు కానీ, లేదంటే బండారు అచ్చిమాంబ గారి గురించి కానీ, ఇట్లా కొంతమంది చాలా అద్భుతమైన స్త్రీమూర్తులు చరిత్రలో ఉన్నారు. అట్లా మినుకుమంటూ ఎవరొచ్చి బయటకు తీస్తారా అనే దాంతో అట్లా మెరుస్తూ ఉన్నారు అంతే, రత్నాల్లాగా. అట్లా కొన్ని చాలా సందర్భాల్లో మనకు చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు నైనాదేవి గారి గురించి కూడా నేను కూడా ఎప్పుడు వినలేదు, ఇప్పుడు అన్నాబత్తుల గారి గురించి కూడా వినలేదు. అంటే ఇంతమంది ఇంకెంతమంది ఉన్నారో, ఎంతమంది మహిళలు చరిత్ర చీకటి కోణాల్లో అట్లా చీకట్లో అట్లా కప్పేయబడి ఉన్నారో అవన్నీ బయటికి తీయాల్సిన అవసరం అయితే చాలా చాలా ఉంది. ఆ పనిని నేను మొట్టమొదట కొండపల్లి కోటేశ్వరం గారి గురించి విన్నది మనకు తెలియని మన చరిత్ర, విమెన్స్ రైటింగ్ ఇన్ ఇండియా అని అన్వేషి అండ్ అంతకుముందు అస్మిత వాళ్ళు వేసిన పుస్తకాల్లో చాలామంది స్త్రీల గురించి అప్పుడే తెలిసింది. ఆ పుస్తకాలు వచ్చే వరకు అంటే మనకు తెలియని మన చరిత్ర, మన అనేది ఇట్లా పైకి పెడతారు బుక్లో, కవర్ పేజ్ మీరు ఎప్పుడైనా చూసారేమో. అంటే మనకు తెలియకుండా చరిత్రలో చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలని బయటకు తీసుకురావాలంటే ఎంత కృషి చేయాలి, ఎంతమందిని కలవాలి అనే ఒక ప్రయత్నంలో ఆ పుస్తకాలు ఉమెన్ రైటింగ్ ఇన్ ఇండియాలో చదివినప్పుడు కానీ, మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్న మహిళల గురించి తెలియాలన్నా కానీ మనకు తెలియని మన చరిత్ర పుస్తకం చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అట్లా కొంతమంది స్త్రీల గురించి నేను బండారు అచ్చిమాంబ గారి గురించి చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. చాలా అంటే ఆవిడ ఎప్పుడు 1902 మనం ఆవిడ ఫస్ట్ కథ రాశారు అనేది చాలా కాలం చాలా పెద్ద తెర వేసి దాచిపెట్టారు. ఎప్పుడు కూడా మనం గురుజాడ దిద్దుబాటే ఫస్ట్ కథ అని చెప్పుకుంటూ వచ్చాము. కానీ అంతకుముందు ఒక 10 ఏళ్ల ముందే ఆవిడ కథ రాశారు. స్త్రీల సంఘాలు ఏర్పాటు చేశారు, స్త్రీల చరిత్రను రాశారు. అబలా సచరిత్ర రత్నమాల అనేది అప్పట్లోనే ఆవిడ మరి ఎట్లా సేకరించారో, వాళ్ళకి ఏమి సెల్ ఫోన్ లేవు, ట్రైన్ లేవు, ఏమీ లేవు, ఎలాంటి కమ్యూనికేషన్ లేనప్పుడు ఆవిడ చాలామంది స్త్రీల చరిత్రలు సేకరించి ఒక ఫస్ట్ వాల్యూమ్ తీసుకొచ్చారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలు ఎంతోమంది చరిత్రలో ఉన్నారు. అట్లా కోటేశ్వరం గారి గురించి నేను ఫస్ట్ అట్లాగే విన్నాను. ఆ స్ఫూర్తి ప్రధానమైనటువంటి ఆవిడ జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈరోజు 100 ఏళ్ల చరిత్ర ఆవిడది, 100 ఏళ్ల జీవితం. ఆ జీవితంలో ఆవిడ ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఆవిడ ఎదుర్కొన్న కష్టాలు కానీ మనం చెప్పుకోవడానికి ఎన్ని రోజులైనా అవి నడుస్తూనే ఉంటాయి. అంత దుఃఖం ఉంది ఆవిడ జీవితంలో. కానీ అది అట్లా సేమ్ టైం ఇంతమందిని ఇన్స్పైర్ చేసిన ఒక ఇన్స్పిరేషన్ కూడా కోటేశ్వరం గారి చరిత్రలో ఉంది. నేను విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా బుక్ చదివిన తర్వాత ఎవరి కోటేశ్వరమ్మ తర్వాత ఇందాక ఓల్గా చెప్పారు, అదేం బుక్ అది కాదు మీరు వేసిన బుక్ మహిళావరణం బుక్లో కూడా దాదాపు 100-110 మంది చరిత్రలో కప్పడిపోయిన స్త్రీల చరిత్రలు చాలా ఉన్నాయి. అందులో కూడా చూశాను నేను. చూసినప్పుడు ఎవరు ఈవిడ ఎక్కడుంటారు అనే ఒక కుతూహలం వచ్చింది. అచ్చిమాంబ గారి గురించి వచ్చిన కుతూహలమే కోటేశ్వరం గారి గురించి కూడా వచ్చినప్పుడు వెతుక్కుంటూ అప్పుడు ఎవరో చెప్పారు ఆవిడ సిఆర్ ఫౌండేషన్లో ఉంటున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు అన్నప్పుడు ఈ సంఘటన జరిగింది 2002 నాటికి. ఆవిడ అక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చి
ఆ హోమ్లో ఉండడం మొదలుపెట్టారు. కొంతకాలం ఉన్నారు. మహీధర్ రామ్మోహన్ రావు గారు వాళ్ళంతా కాంటెంపరీస్. అప్పుడు ఆవిడ వెతుక్కుంటూ వెళ్ళాను నేను. వెళ్ళి ఆవిడ చూడగానే ఒకలాంటి ప్రేమ కలుగుతుంది మనకి. ఇందాక ప్రేమలో పడతామన్నారు ఓల్గా ఇద్దరు స్త్రీలతో. అట్లా నేను కూడా అచ్చిమాంబ గారితో, కోటేశ్వరమ్మ గారితో, నంబూరి పరిపూర్ణ గారితో వీళ్ళందరితోనూ ప్రేమలో పడ్డాను నేను. పడిన తర్వాతనే వాళ్ళ గురించి చదవడము, వాళ్ళ గురించిన చరిత్రల్ని బయటకు తీసుకురా వచ్చే పనిలో నేను కూడా భాగస్వామి అవ్వాలనుకోవడం జరిగింది. అట్లా కోటేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు నాకు ఏం తెలియదు ఆవిడ గురించి, ఆవిడ చరిత్ర కానీ, ఆవిడ పోరాటం కానీ, ఆవిడ దుఃఖం గురించి కానీ ఏమీ తెలియదు. కానీ ఆ రూమ్లో కూర్చుని హాయిగా ఎంత చల్లగా నవ్వారు. ఏంటమ్మా ఇట్లా వచ్చారంటే, నేను ఇంకో ఫ్రెండ్ వెళ్ళాము. మీ గురించి అంటే, ఎందుకమ్మా అంతా వచ్చింది కదా, ఆ బుక్లో రాశారు కదా, అన్వేషి అప్పుడు స్త్రీశక్తి సంఘటన వాళ్ళ బుక్లో వచ్చింది కదా, మళ్ళీ ఏం చెప్తాను నేను అన్నారు. లేదు మీరు మా భూమిక పత్రిక కోసం మీ ఇంటర్వ్యూ నాకు కావాలి అని చెప్పి చాలాసేపు ఒక 3 గంటలు ఆవిడతో గడిపాను నేను. గడిపినప్పుడు ఆవిడ మొత్తం ఒక క్రమ పద్ధతిలో తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ నిర్జన వారధిని నేను చేసిన ఇంటర్వ్యూని కనుక పక్కన పెడితే ఆవిడ చాలా విషయాల్ని ఆ రోజు నాతో మాట్లాడలేదు. అంటే ఆమె లోపల ఆ దుఃఖం అనేది గడ్డ కట్టిన దుఃఖం అలాగే ఉంది. చాలా కాలం ఆ దుఃఖం అట్లాగే ఉండిపోయింది. ఆ ఇంటర్వ్యూలో చాలా పొడిగా పైన మాట్లాడారు తప్ప తన ఫేస్ చేసిన మొత్తం విషయాలన్నీ కూడా నిర్జన వారధి వచ్చే వరకు నాకు అంత లోతుగా జరిగిన అంశాలు కూడా నాకు తెలియలేదు. కానీ ఆ రోజు ఇంటర్వ్యూలో చాలా వరకు తన గురించి చెప్పారు. తను ఎక్కడ పుట్టారు, పామర్ అనే విలేజ్లో పుట్టడం గురించి. ఆవిడ ఎప్పుడు పుట్టారు, 1902 మర్చిపోయాడు. అప్పుడు అక్కడ ఆ ఊరిలో పుట్టిన తర్వాత చిన్న 4 ఏళ్ల వయసు అప్పుడే తనకు పెళ్ళయింది. మేనమామతో పెళ్లి చేశారు, బాల్య వివాహం. అప్పుడు అన్నీ అలాగే జరిగేవి కాబట్టి మనకు తెలుసు. అష్టవర్షాత్ భవేత్ కన్య అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని 4 ఏళ్ళు 5 ఏళ్ళు రాగానే పిల్లలకు పెళ్లి చేయడం అనేది మనకి అది సంప్రదాయబద్ధం. పెళ్లి చేయకపోతే తల్లిదండ్రులను వెళ్ళేసే పరిస్థితి కూడా ఉండింది. అట్లా ఆమె ఆ టైంలో గాంధీ గారు చాలా ఉధృతంగా జరుగుతుంది స్వాతంత్రోద్యమం. పామర్ మీదుగా ఆయన బందరుకో ఎక్కడికో వెళ్తున్నారు. ఈ స్కూల్లో టీచర్ చెప్పారంట, గాంధీ గారు వెళ్తున్నారు, మనం వెళ్ళాలి అని. వాళ్ళ నాన్నగారు అమ్మగారు లేదు, వెళ్ళకూడదు, తప్పు, మనం వెళ్ళొద్దని తిట్టారట. కానీ ఈవిడ ఫ్రెండ్స్ని తీసుకుని చిన్నపిల్ల 6 ఏళ్ళు 5 ఏళ్ళు వెళ్ళిపోయింది. గాంధీ గారి సమావేశం మీటింగ్కి వెళ్ళి అట్లా తోసుకుంటూ వెళ్తుంటే ఆయన చూశారట గాంధీ గారు. ఎవరి అమ్మాయి ఇట్లా వస్తుందంటే ఇట్లా చేతులున్న గాజులు ఇవన్నీ తీసేసి ఇట్లా పట్టుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి వెంటనే ఆయనకి ఇచ్చేసింది. అన్నీ ఒంటి మీద ఉన్న ఇవి గొలుసు చేతులకు ఉన్న గాజులు అన్నీ తీసి గాంధీ గారికి ఇచ్చేసి వచ్చేసిందట. ఎగురుకుంటూ వచ్చిందట. వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తిట్టారు, బంగారం ఏది అని అంటే గాంధీ గారికి ఇచ్చేసాను అంటే. అట్లా నువ్వు వెళ్ళొద్దన్నాం కదా, ఎట్లా వెళ్ళామంటే వెళ్ళాము, మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళాము, అందరూ ఇచ్చారు, నేను కూడా ఇచ్చేసా, ఎందుకు బంగారం అని అంటే వాళ్ళ నాన్నగారు ఒక మాట అన్నారు. వాళ్ళ అమ్మ ఏదో కోప్పడ్డారట, కొట్టడానికి వచ్చారట. కానీ వాళ్ళ నాన్నగారు అన్నారట, మనం చేయలేని పని, మనం వెళ్ళలేకపోయినాం మీటింగ్కి, మనం చేయలేకపోయినా మన అమ్మాయి చేసింది, సంతోషించాలి మనము అని ఆయన మెచ్చుకున్నారట. అట్లా ఆ సంఘటనని ఆవిడ చాలాసేపు చెప్పారు, చాలా ఉత్సాహంగా చెప్పారు. తర్వాత రెండో అంశం ఏంటంటే తన పెళ్ళి. ఆ పెళ్ళి 4 ఏళ్ల వయసులో పెళ్ళి, 6 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయాడు. మేనమామే ఆమెకి ఆయన చనిపోయాడని కానీ పెళ్ళని కానీ ఏం తెలియదు, ఆమెకి అసలు అవగాహనే లేదు. కానీ ఇంట్లో కానీ స్కూల్లో కానీ తనని చాలా ప్రత్యేకంగా చూడడం, ప్రేమగా చూడడం ఆమె గమనించి ఎందుకు అందరూ నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నారు, ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు అనుకునేదట. అప్పుడు తెలీదు. అప్పుడు అడిగిందట ఒక ఫ్రెండ్ని, ఎందుకు ఆమె ఇంత ప్రేమ చూస్తున్నారు టీచర్లు వీళ్ళందరూ కూడా అంటే, ఓ పిల్ల అందంట, మొగుడు చచ్చిన వాళ్ళు ఇట్లాగే చూస్తారని. ఆ మాట చెప్పినప్పుడు ఆవిడ కళ్ళల్లో అప్పుడు కూడా నీళ్ళు వచ్చినాయి. అంటే అందుకనే నిన్ను సింపతిక్గా చూస్తున్నారు, నీ పట్ల ఒక సానుభూతి ఉంది. అప్పుడు తెలిసింది ఆమెకి, తనకి వైధవ్యం, భర్త చనిపోయాడు అనే విషయం అప్పటికి ఆమెకి గమనంలోకి వచ్చిన, చదువుకునే టైంలోనే వచ్చింది ఆమెకి. తర్వాత చాలా చదువు మానేసింది ఆమె. ఏమంటే ఎక్కిరిచ్చారు అందరూ, ఈ మాట అనేవాళ్ళు, ఊరికి అనేవాళ్ళు, మేము భర్త చచ్చిపోయాడు, మొగుడు చచ్చిపోయాడు అనుకుంటూ ఈ అమ్మాయిని ఎక్కిరించడము. తను ఎక్కడైనా పాటలు పాడితే కూడా ఆ పాటల్ని పట్టించుకోకుండా ఈమె వ్యక్తిగత జీవితం మీదే కామెంట్ చేయడంతో ఆమె స్కూల్కి వెళ్ళడం మానేసింది.
స్కూల్కి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఇంట్లో ఉండడం అంటే ఆమెకి ఒక బాబాయ్ ఉన్నారు. ఆ బాబాయ్ పేరేది మర్చిపోయాను నేను. ఆయన ఈమెకి పాటలు పాడడం నేర్పించారు. చాలా మంచి పాటలు. అప్పట్లో ఆమె మీటింగ్లోకి వెళ్ళడం, వేదికల మీద ఎక్కడం, చాలా గొంతు విప్పి పాటలు పాడడము అవన్నీ అలవాటు చేసుకుంటూ ఆ పాటలు పాడుతూ వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేది. అట్లా చదువు అయితే 8వ తరగతిలోనే ఆమెకి 8 కూడా రాలేదనుకుంటా, ఇంకా ముందే చదువు ఆగిపోయింది. అట్లా కోటేశ్వరం గారు వాళ్ళ బాల్యం గురించి చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా కొన్ని సంఘటనలు చాలా ఆనందంగా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత నెక్స్ట్ ఆవిడ ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోయారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత మహీధర్ రామ్మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత అనుకుంటాను ఆవిడ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల్ని మనము నిర్జన వారిది పుస్తకం మీరందరూ చదివారని అనుకుంటున్నాను. నేను చదవకపోతే తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఆవిడ 100 ఏళ్ళు బతికారు. 100 ఏళ్ళు ఈ దుఃఖాన్ని, అంటే ఎన్ని దుఃఖాలంటే ఆమెకి ఒకటి కాదు. ఆమె ఇట్లా ఈ పాటలు పాడుకుంటూ ఉద్యమంలో తిరుగుతూ కమ్యూనిస్ట్ ఉద్యమంలో తిరుగుతున్న క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ 2గా విడిపోయింది. అప్పుడు ఒకే పార్టీ ఉండేది. ఆ విడిపోయినప్పుడు ఒక భాగం సుందరయ్య గారు సిపిఎం, ఇంకొకటి చంద్రరాజేశ్వరరావు గారు సిపిఐ, ఇట్లా విడిపోయినాయి. ఆ విడిపోయిన టైంలో ఆ పార్టీలో ఉన్న మహిళలు పడిన బాధని ఆవిడ చాలా బాగా చెప్తారు ఆవిడ. అంటే మగవాళ్ళకి వాళ్ళకి రాజకీయాలే కావాలి, మానవ సంబంధాలు అక్కర్లేదు అంటారు చోట. ఆ బుక్లో కొన్ని టైం లేదు కాబట్టి నేను చాలా రాసుకున్నాను, కొటేషన్స్ కూడా పెట్టుకున్నాను. అయితే ఆమె అంటే మానవ సంబంధాల కన్నా అంటే అటుపక్కన ఉన్న ఆడవాళ్ళు ఎవరితోనూ వెళ్ళి మాట్లాడకూడదు, ఇటుపక్కన ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, మగవాళ్ళ పాలిటిక్స్ అవన్నీ కూడా ఆమె చాలా చక్కగా బుక్లో వరుసగా రాసుకుంటూ వచ్చారు. ఇంకొక సంఘటన ఈ క్రమంలో ఆమెకు 2వ పెళ్లి చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. 2వ పెళ్ళి, ఆ పెళ్ళి అసలు ముందు జరిగింది పెళ్ళే కాదు, కానీ 2వ పెళ్ళి చేయాలనుకున్నప్పుడు అప్పుడు కూడా పార్టీ పెళ్ళిళ్ళే, ఎవరు ఇంట్లో పూనుకుని చేసే పెళ్ళిళ్ళు కాదు, పార్టీ పెళ్ళిళ్ళు. అప్పుడు చంద్రరాజేశ్వరరావు గారు ఏదో స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న చోట కొండపల్లి సీతారామయ్య స్టూడెంట్గా ఉన్నారు, చదువుకుంటున్నారు. ఆయనకిచ్చి చేయాలి అనేది, ఆయనతో ఈ అమ్మాయికి చేయాలనేది ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు పార్టీ వాళ్ళే. కానీ తల్లిదండ్రులు భయపడ్డారు. ఏం జరుగుతుంది, పామరు లాంటి చాలా గ్రామంలో ఈ పెళ్లి చేస్తే ఎలా అటాక్ జరుగుతుంది, ఎట్లా ఒప్పుకుంటారు, చాలా మూఢాచారాలు చాలా నమ్మకాలు ఉన్న విలేజ్లో అనుకుంటూ వాళ్ళు చాలా భయపడినప్పుడు ఆమెని పామరు నుంచి వేరే ఊరికి తీసుకొచ్చేసి మీటింగ్ పెళ్లి చేశారు. ఏదో దాని పేరు వెంటప్రగడ, ఏదో ఊర్లు తీసుకొచ్చి అక్కడ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత సరే కొన్ని రోజులు బాగానే ఉంది, వాళ్ళిద్దరూ కొంతకాలం బాగానే ఉన్నారు. ఈ లోపల ఈ పార్టీలు విడిపోయిన పాలిటిక్స్లో ఆయన వేరే దారిలోకి ఆయన వెళ్ళిపోయారు, ఉద్యమంలోకి వెళ్ళిపోయారు కొండపల్లి సీతారామయ్య గారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉండింది. అప్పుడు ప్రెగ్నెంట్, కరుణ కడుపులో ఉన్న ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. తర్వాత ఈమె చాలా కష్టాలంటే అసలు కొండపల్లి కోటేశ్వరం గారి కష్టాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆవిడ పడిన బాధలు కానీ, ఆవిడ పడిన కష్టాలు కానీ, పిల్లలు పుట్టినప్పుడు ఆమె ఆ పరిస్థితి ఎట్లా ఉంది. ఆయన వెళ్ళిపోయారు. వాళ్ళ అత్తగారింట్లో ఆస్తులన్నీ కూడా పార్టీకి ఇచ్చేశారు. సీతారామ గారికి ఉన్న ఆస్తి అంతా కూడా పార్టీకి ఇచ్చారు. ఈమెకి వీళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆస్తులన్నీ కూడా పార్టీకి వెళ్ళిపోయినాయి. ఏమీ లేవు ఇంకా ఆమె దగ్గర. ఆయన వెళ్ళిపోయాడు. ఈమెకి ఎట్లా గడవడానికి పరిస్థితే లేదు, చదువులేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె హైదరాబాద్ వచ్చి దుర్గాబాయి దేశ్ముఖ్, ఆ సంస్థ పేరు మర్చిపోయాను, ఆంధ్ర మహిళా సభలో ఆమె 10th క్లాస్ చదవడానికి వచ్చారు, సర్టిఫికేట్ కోర్స్ చదవడానికి వచ్చారు. చాలా కష్టంతో, అంటే అప్పటికి ఏమీ లేదు, అంటే తినడానికి తిండి లేని పరిస్థితి అని కూడా చెప్పారు ఒక చోట. అంటే అన్ని ఆస్తులు బంగారం అంతా ఇచ్చేశారు పార్టీకి. గాంధీ గారికి ఇచ్చారు కొంత, తర్వాత పార్టీకి ఇచ్చేశారు. తర్వాత ఆవిడ ఏమీ లేని పరిస్థితుల్లో జీవనాధారం కోసం అని చెప్పి ఆవిడ ఇక్కడికి వచ్చి 10th క్లాస్ చదవడం మొదలుపెట్టారు. 10th క్లాస్ చదివిన తర్వాత పాప పుట్టింది, కరుణ అని. ఆమెను పెంచే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె అది కంప్లీట్ చేసుకుని
మళ్ళీ విజయవాడకు వచ్చారు. విజయవాడలో ఉండడానికి కూడా అవకాశం లేదు, ఏమీ లేదు అక్కడ. అందుకని మళ్ళీ కాకినాడలో ఉద్యోగం చేయడానికి వెళ్ళారు. అక్కడ చాలా కాలం ఉన్నారు, 20 సంవత్సరాల వరకు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల పిల్లలు పుట్టడము, ఆ పిల్లల్ని చాలా వరకు నవోదయ రామ్మోహన్ రావు గారి ఇంట్లో ఆయన చూసుకున్నారని ఆ బుక్లో చాలా చోట్ల రాశారు. ఆ క్రమంలో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఈమె అక్కడెక్కడో ఉంది. పిల్లల బాల్యం కానీ పిల్లల పెంపకం కానీ ఆమె ఎప్పుడు కూడా ఆమె చేసుకోవడానికి అవకాశం రాలేదు. పిల్లల్ని దగ్గర పెట్టుకుంటే చాలా కష్టము, తిండి కూడా పెట్టలేననే భయంతో ఆమె తీసుకోలేదు. అయితే సీతారామయ్య గారు మధ్యలో వచ్చి నేను పిల్లల్ని తీసుకెళ్తా. ఇక్కడ ఇంకో సంఘటన చెప్పాలి. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అంటే ఇట్లా భార్యల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళందరూ ఇంక్లూడింగ్ బుద్ధుడు అర్ధరాత్రి అట్లా ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోతారు? సీతారామయ్య గారు కూడా అర్ధరాత్రి వచ్చి ఒక లారీ తెచ్చి సామాన్ వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఈమె మొహం చూడలేదు, ఈమె చెప్పలేదు నేను రాను వస్తాను ఏమీ చెప్పరా. అట్లా ఆయన వెళ్ళిపోతే వెనక పరిస్థితి ఏంటి? బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత యశోదర పరిస్థితి ఏంటని నేను ఎప్పుడు చాలా ఆలోచిస్తుంటా. ఆయన బుద్ధుడైన తర్వాత చరిత్ర వేరు, కానీ ఇంట్లోంచి అర్ధరాత్రి వెళ్ళిపోయిన చరిత్ర వేరు. ఆ వేదన దుఃఖము అనేది ఈ ఆడవాళ్ళు ఎట్లా భరిస్తారు? కోటేశ్వరమ్మ గారు లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు అన్నపూర్ణాదేవి ఆవిడ కూడా గుర్తొస్తారు నాకు. ఎవరు? రవిశంకర్ వైఫ్. ఆయన కూడా అంతే, ఆయన అట్లా వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. నంబూరి పరిపూర్ణ గారు. ఈ చరిత్రలన్నీ కూడా వీళ్ళంతా ఇంత స్ఫూర్తివంతమైనటువంటి ఫైటర్స్గా రూపొందిన స్త్రీల వ్యక్తిగత జీవితాల్లో పెళ్ళి, భర్త అనేవాళ్ళు ఇచ్చిన ఆ హింస అనేది ఊహించలేం. అట్లనే కోటేశ్వరమ్మ గారి జీవితంలో చాలా చాలా సంఘటనలు జరిగినాయి. ఆవిడ చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. ఫస్ట్లో ఆ ఉద్యోగం చేసిన డబ్బుతోనే ఆమె సీతారామ గారి మధ్యలో వచ్చి ఇంటికైతే రాలేదు, కానీ నేను తీసుకుపోతా, నేను పెంచుతా అన్నారు. ఏం భయపడింది, ఇస్తే ఏమవుతుంది? అందులో ఇంకొకటి, ఆయనకి ఇంకొక ఆమెతో ఏదో ఒక ఫ్రెండ్షిప్ ఉందనేది అది ఎంతవరకు ఎస్టాబ్లిష్ నాకు తెలియదు. అందులో కొంత సూచనప్రాయంగా ఉంది. అక్కడ పంపడం ఇష్టం లేకపోయినా కానీ తను పోషించలేదు, చదివించలేదు. కనీసం అక్కడ ఉంటే కనుక చదువుకుంటారు పిల్లలు, ఏదో చదువుకుంటారు, వరంగల్లో చదువుకుంటారనే ఉద్దేశంతో పిల్లల్ని పంపడం. ఆమె పిల్లల ఎదుగుదలని చూడలేదు, వాళ్ళ బాల్యాన్ని చూడలేదు, వాళ్ళు ఎట్లా పెరిగారనేది కూడా ఆమె ఎప్పుడూ చూడలేదు. కోటేశ్వరమ్మ గారు ఆవిడెక్కడో కాకినాడలో ఉన్నారు, పిల్లలు ఎక్కడో ఈయన దగ్గర పెరుగుతున్నారు. అట్లా అన్నిటికన్నా ముఖ్యమైనది కోటేశ్వరమ్మ గారికి మనం ఆవిడకన్నా ముందు గుర్తు తెచ్చుకోవాల్సింది కోటేశ్వరమ్మ గారి తల్లి అంజమ్మ గారని. ఆవిడ చివరి నిమిషం వరకు ఆవిడ చరిత్ర రాయాలి. ఆవిడ చరిత్ర రాయగలిగితే, ఆమె విషయాలు తేయగలిగితే, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే కోటేశ్వరమ్మ గారు ఇట్లా నిలువుగా నిలబడగలిగారు. అన్ని సందర్భాల్లోనూ, ఇటు కొడుకు చనిపోయినప్పుడు, కొడుకుని ఎన్కౌంటర్ చేసి చంపేసినప్పుడు, కూతురు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అల్లుడు చనిపోయినప్పుడు, అన్ని జీవితాల్లో ఆయన భర్త వెళ్ళిపోయాడు, పిల్లల దగ్గర లేరు ఆమెకి. కొడుకుని పోలీసులు మాయం చేశారు, ఎన్కౌంటర్ చేశారో ఎప్పటికీ తెలియదు. ఒక చొక్కా ప్యాంటు తీసుకొచ్చి మీ పిల్లలవేనా అని అడిగారు అంతే. అంతవరకే కానీ ఆ బాడీని ఇవ్వడం కానీ అవన్నీ ఏమీ లేదు. అలాంటి దుఃఖంలో కూడా ఆమె దాన్ని నిలదొక్కుని నిలబడగలిగింది. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఆమె దుఃఖాలని, ఒక మాట అంటారు, నేను దుఃఖాలని అనుభవించడానికే పుట్టాను, ఈ దుఃఖాలన్నీ నన్ను సొంతం చేసుకున్నాయి, నేను దీని నుంచి బయటపడాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా నా సాహిత్యమే. ఆమె ఎంత కష్టంలో ఉన్నప్పుడు కూడా, కాకినాడలో ఉన్నప్పుడు కానీ, ఆమె హైదరాబాద్లో ఉన్నప్పుడు తాపీ రాజమ్మ గారు, తాపీ ధర్మారావు గారి కోడలు, ఆవిడ ఎవరో పెద్ద ఆయనకి పెళ్లి చేస్తుందని చెప్పి ఇంట్లోంచి పారిపోయి వచ్చిన తర్వాత వీళ్ళు ఆశ్రయం, అట్లా చాలామంది స్త్రీలకి వీళ్ళు ఆశ్రయం ఇస్తూ ఉండేవాళ్ళు పార్టీ వారు. అట్లా తర్వాత తాపీ ధర్మారావు గారు కొడుకుని ఆమె చేసుకున్నారు. ఆ తాపీ ధర్మారావు గారి కోడలు తాపీ రాజమ్మ ఈమెకి చాలా జిగిరి దోస్త్, మంచి ఫ్రెండు. ఆమె ఇవన్నీ వదిలిపెట్టి కడుపు చేతపట్టి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక లెటర్ రాస్తారు రాజమ్మ గారికి. తన కష్టం అంతా, తన కడుపులో ఉన్న బాధ, దుఃఖం, ఒంటరితనం, అతను వెళ్ళిపోయిన పరిస్థితి, పిల్లల దగ్గర లేని పరిస్థితి ఆమె రాసినప్పుడు తాపీ ధర్మారావు గారు ఉత్తరం చదువుతారు. చదివి, అరే ఇంత బాగా రాసావమ్మా నువ్వు, దీన్ని కథలాగా రాయంటాడు ఆయన. కథలా? నేను కథలు ఎప్పుడు రాయలేదు కదా అని అనుకుంటుంది ఆవిడ. కానీ
దాన్ని ఆమె ఆ ఉత్తరాన్ని కథలాగా రాయడం, అది మొట్టమొదటి కథ ఆవిడ రాసిన కథ. ఆవిడకి అర్థమైంది, ఓహో నేను ఇట్లా రాస్తే నా లోపలంతా ఉన్నదంతా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది, నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా హాయిగా ఉంది, కాబట్టి నేను సాహిత్యం వైపు వెళ్తాను అని తర్వాత రాసుకుంటూ వచ్చారు. కథలు చాలా రాశారు, పుస్తకాలు వచ్చినాయి, అవన్నీ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత కాకినాడ వెళ్ళిన తర్వాత ఆవిడ కవిత్వం రాయడం మొదలుపెట్టారు. కవిత్వం, పాటలు అవన్నీ కూడా ఆవిడ చాలా అప్పటికప్పుడు కట్టి పాడడం అంత అలవాటే. కానీ కవిత్వము ఒక చోట అంటారు ఆ బుక్లో, సాహిత్యమే నన్ను సేద తీర్చింది, నిలదొక్కింది. సో ఆవిడ అట్లాంటి పరిస్థితుల్లో కాకినాడ నుంచి విజయవాడ నుంచి అట్లా ప్రయాణాలు చేస్తూ ఉన్న టైంలో కొడుకుని పోలీసులు మాయం చేశారు. చందు, అతని పేరు చంద్రశేఖర్ రాజా, అతను పెట్టుకున్నారు, చందు అని పిలుచుకునేది. అతన్ని ముద్దుముచ్చట్లు కానీ అతనితో గడిపిన సందర్భం అయితే చాలా తక్కువ. కానీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు, ఒక సంవత్సరం ఇంట్లో ఉన్నప్పుడు ఒక కరివేపాకు చెట్టు, చెట్లు ఏదో పెంచాడు. ఆమె అక్కడికి వెళ్ళి వాటిని టచ్ చేసి, ఆ చెట్లను టచ్ చేసి, కొడుకు పెట్టిన మొక్కలని చెప్పి ఆమె చాలా తృప్తిగా అందరికీ అది తీసి ఇవ్వడము అవన్నీ కూడా చేశారు. తర్వాత కూతురు కరుణ, ఆమె డాక్టరు. అంటే ఎక్కడో అక్కడ ఈ విషాదాలకి ఒక ఫుల్ స్టాప్ పడితే బాగుండును అనిపిస్తుంది మనకు కూడా. కానీ అవన్నీ కామాల కింద అయిపోయినాయి. ఆమె ఢిల్లీ వెళ్ళింది ఉద్యోగం కోసం. ఢిల్లీలో ఇద్దరు ఉన్నారు. కొన్ని రోజులు ఛత్తీస్గఢ్లో అడవిలో ఉన్నారు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్గా. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి యమన్లో ఉద్యోగం వస్తే అక్కడ కూడా వెళ్ళారు. అట్లా తిరుగుతున్న క్రమంలో ఆ అబ్బాయి అంటే డాక్టర్ కాకుండా చాలా కల్చరల్ యాక్టివిటీస్, తెలుగు సంఘాలతో పనిచేయడం అవన్నీ చేస్తుండేవాడు. అతని పేరు డాక్టర్ రమేష్, కరుణ హస్బెండ్ పేరు. అతను ఆ పని చేస్తూ ఒకసారి, మనకి విజయవాడ ఎండలు ఎట్లుంటాయో తెలుసు, ఇప్పుడైతే మాట్లాడడం, కానీ బెజవాడ అంటే బ్లేజ్వాడ అనేవాళ్ళం. అలాంటి బెజవాడలో అతనికి ఏమంటారు దాన్ని, వడదెబ్బ, తిరిగితే వడదెబ్బ కొట్టి ఆయన చనిపోయాడు. కోటేశ్వరం గారు ఇక్కడ లేరు, కాకినాడలో ఉన్నారు. ఆమెకు తెలియదు ఈ అబ్బాయి చనిపోయాడని. వాళ్ళిద్దరూ చాలా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, కరుణ అండ్ రమేష్. సో ఆ సంఘటన తర్వాత కోటేశ్వరం గారు రావడము, తర్వాత ఆమె కూడా అసలు ఆ దుఃఖాన్ని తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. తల్లి అప్పటికి ఉన్నారు. తల్లినే అన్నిటినీ ఆమె, ఈ దుఃఖాలన్నిటినీ తల్లి వల్లనే ఆమె బయటికి రాగలిగారు, అంజమ్మ గారి వల్లనే. సో భర్త చనిపోయిన తర్వాత కరుణ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చాలా రెండు మూడు సార్లు సూసైడ్ అటెంప్ట్స్ చేయడము, ఆమెను కాచుకుని ఉండడము, చాలా కష్టపడ్డారు ఆమెను బయటికి తీసుకురావడానికి. ఆమెని విజయవాడలో కొమర్రాజు అచ్చిమామ్మ గారు గురించి కూడా వినే ఉంటారు కదా మీరు, బండారు అచ్చిమామ్మ గారి మేనగోడలు. ఆమె ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలామంది మహిళలకి పురుడు పోసిన మనిషి. ఈ మన కోటేశ్వరమ్మ గారి వాళ్ళు కూడా ఆమె చేశారు. అట్లాంటి కొమర్రాజు అచ్చిమాంబ గారు ఆ స్నేహం కానీ ఆ సపోర్ట్ కానీ అన్నీ కూడా వాళ్ళు దొరికినాయి. సో కరుణ భయపడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడేం జరుగుతుందోనే. అట్లాగే ఆమె బయట తాళం వేసేసి తన దగ్గరున్న స్లీపింగ్ పిల్స్ మింగేసి బయట నుంచి తాళం వేసుకుంది. ఆమె చనిపోయిందని కూడా తెలియదు. కోటేశ్వరమ్మ గారు 2 సార్లు ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకుని మింగడానికి ట్రై చేశారట. నేను ఇంకెందుకు బతకాలి, కొడుకు వెళ్ళిపోయాడు, భర్త లేడు, ఏమీ లేదు నాకు, నేను ఉద్యోగం చేస్తే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి నేను కూడా సూసైడ్ చేసుకుంటే ఆమె కరుణ కనిపెట్టి అందుబాటులో లేకుండా దాచిపెట్టేదంట. కానీ తల్లి లేని టైంలో, ఎవరు ఇంట్లో లేని టైంలో ఆమె స్లీపింగ్ పిల్స్ మింగారు, చనిపోయారు. అట్లా ఎన్ని దుఃఖాలని కోటేశ్వరమ్మ గారు భరించారు. అటు భర్త నుంచి ఆ నిర్బంధ వైధవ్యం, ముందు వైధవ్యం అనేది తెలియదు, ఎక్కిరిచ్చారు, చదువు పోయింది, అన్నీ పోయినాయి. కొడుకు లేకుండా అయ్యాడు, అల్లుడు చనిపోయాడు, కూతురు చనిపోయింది ఆఖరి. అట్లాంటి అంత దుఃఖంలో ఆవిడ మనం కలవడానికి వెళ్తే మల్లెపూలాగా మాట్లాడతారు, మల్లెపూలాగా కనిపిస్తారు. ఆవిడ 100 ఏళ్ళు ఈ గడ్డ కట్టిన దుఃఖాన్ని అట్లా గుండెల్లో పెట్టుకుని 100 ఏళ్ళు బతికారు అంటే మీకు ఆవిడ 100 ఏళ్ల పండుగని చేస్తూ వైజాగ్లో మేమందరం వెళ్ళాం. పెద్ద సెలబ్రేషన్, చాలామంది వచ్చారు ఇక్కడి నుంచి. వైజాగ్ బీచ్ దగ్గర
ఈ బుక్ వేసి చాలామంది రాశారు ఇందులో, అంతమంది ఆర్టికల్స్ ఉన్నాయి. నేనేం చేశానంటే ఇది ఒక వెబ్ మ్యాగజైన్లో వచ్చినాయి ఈ ఆర్టికల్స్ అన్నీ. అదేం వెబ్ మ్యాగజైన్? సారంగా. ఆ సారంగాలో వచ్చిందానండి. నేనేం చేశానంటే అన్నీ తీసి ఒక బుక్ లాగా చేసి తీసుకెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ఆవిడ ఇంకా కరెక్ట్ 100వ బర్త్డే. ఎట్లా ఉంటారు 100వ బర్త్డే అంటే మనుషులు మామూలుగా? ఒక్క సెకండ్ అండి. సో ఈ బుక్ ఇవ్వగానే ఇట్లా తీసుకున్నారు, వెంటనే తీసుకుని ఇక్కడ పేజీని తీసేసి, వరవర గారు రాశారా, ఓల్గా రాశారా, వాళ్ళు రాశారా, వీళ్ళు రాశారా అన్నీ తడిమి చూసుకుని నేను దాచిపెట్టుకుంటా ఈ బుక్. ఇట్లా తీసుకుని పెట్టేసుకున్నారు అన్నమాట. ఈ కాపీ నేను పెట్టుకుంటా, చాలా బాగుందమ్మా, నా ఫోటో కూడా చాలా బాగుందమ్మా అని చాలా సంతోషపడ్డారు ఆ రోజు. మేమందరము చాలా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు. చివరిగా ఆ రోజు ఆవిడ మాట్లాడిన మాటలు, 100 ఏళ్ళు అనేక కష్టాలు, అనేక స్ట్రగుల్స్, అనేక దుఃఖాలని మోసిన మహిళ జాగ్రత్త అండి, పర్వాలేదు, వైర్ తగులు. సో ఆవిడ ఇచ్చిన ఇన్స్పిరేషన్ మొత్తం స్క్రీన్ పెట్టారు. స్క్రీన్ పెట్టిన తర్వాత ఆవిడ మాట్లాడినప్పుడు అందరం చాలా నిశ్శబ్దంగా ఉన్నాం. ఓన్లీ కెరటాల శబ్దాలు ఒకటే వినిపిస్తున్నాయి. పక్కన సముద్రం పక్కన పెట్టారు అది. ఆ ఇన్స్పిరేషన్, ఆ స్పీచ్ అనేది నిజంగా ఈనాటి జనరేషన్కి కానీ, చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్న ఇప్పటి తరానికి కానీ వినిపించాలి. ఆ వినిపిస్తే కనుక ఆ స్ఫూర్తి అనేది, ఆవిడ ఇంకా బతికి ఉంది. ఆవిడకి అంత దుఃఖాన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకా నేను సమాజానికి చెయ్యాలి, విప్లవం వస్తుంది, ఆ మాటలు కూడా ఇంకా ఎప్పుడో విప్లవం వస్తుంది, మార్పు వస్తుంది, ఆడవాళ్ళ పరిస్థితులు మారిపోతాయి, మనం దుఃఖపడకూడదు, ఎప్పుడు కూడా మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకుని మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళాలి, మార్పు తప్పకుండా వస్తుంది అనేలాంటి స్పీచ్ని ఆవిడ ఇచ్చారు ఆ రోజు చివరి నిమిషంలో. పార్టీ అయిపోయిన తర్వాత అది కూడా చాలా చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. తర్వాత ఆవిడ పుస్తకావిష్కరణ కూడా చాలా గొప్పగా జరిగింది సిఆర్ ఫౌండేషన్లో. ఆవిడ రాలేకపోయారు కానీ ఒక స్క్రీన్ పెట్టి ఆవిడ వైజాగ్ నుంచి మాట్లాడారు. తన ఫ్రెండు తాపీ రాజమ్మ గారి గురించి రాసిన ఒక ఆర్టికల్ మీరందరూ చదవాలి. ఆవిడ చాలా అద్భుతంగా మాట్లాడారు ఆ రోజు. నేను ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వెళ్ళా. తాపీ రాజమ్మ గారి గురించి కోటేశ్వరమ్మ గారు మాట్లాడుతున్నారు సిఆర్ ఫౌండేషన్ అంటే వెళ్ళాం. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ ఆర్టికల్ ఉంది, నా దగ్గర ఉంది, భూమికలో వేశాం కూడా. సో చివరిగా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, చరిత్రలో చాలామంది కోటేశ్వరమ్మ లాంటి వాళ్ళు, కోటేశ్వరమ్మ గారి తర్వాత ప్రముఖంగా బయటకు వచ్చారు. అది కూడా మనకు తెలియని మన చరిత్ర, లేదంటే ఉమెన్ రైటింగ్ ఇన్ ఇండియా దానిలో వచ్చిన భాగంగానే మనకి దొరికే రత్నాలు నిజంగా వీళ్ళంతా. వాళ్ళ ముందు మనకున్న ధైర్యం చాలా తక్కువ. జీవితాన్ని ఎదుర్కోవడంలో కానీ, ముందుకెళ్ళడంలో కానీ, వేరే వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వడంలో కానీ, వాళ్ళు చేసిన కృషి కానీ, వాళ్ళు మాట్లాడిన మాట కానీ, ఆవిడ రాసిన కథలు కానీ చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. తన గురించి నేను చాలా నోట్స్ రాసుకున్నాను. అరగంట టైం అన్నారు. కొన్ని కొటేషన్స్ కూడా చాలా అండర్లైన్ చేసి పెట్టుకున్నామని చదివి వినిపిద్దామని. సో ఏం పర్వాలేదు. సో ఈరోజు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా స్ఫూర్తివంతమైనటువంటి స్త్రీల గురించి ఓల్గా గారు చెప్పినవి కానీ, తన ఇందాక ఆవిడ పేరేంటండి, యశోద గారు చెప్పిన యాక్షన్ కానీ, ఆవిడ నటన కానీ ఒక అద్భుతమైన అనుభవం ఈరోజు మనకి దొరికింది. సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మనల్ని కూడా పిలిచినందుకు.